రెండవ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మనం ఈరోజు ప్రారంభిద్దాం. మొట్టమొదటిగా మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ చదువుదాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. And then whoever calls out to the Lord of hell to be saved. ఇక్కడ ఒక వచనం ఉంది. ఎవరైతే ప్రభు నామమున ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు అని 21వ వచనం రాయబడి ఉంది. ఈ 21 వరకు ఈరోజు మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే అక్కడ ఏముందంటే, అప్పుడు ఎవరైతే ప్రభు నామమున ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. ఎప్పుడు అనే దానికి మనం 1 నుంచి 20 వచనాలు ధ్యానం చేయాలి. అర్థమైందా? అప్పుడు అని ప్రారంభమైంది 21వ వచనం. చదవండి ఒకసారి 21వ వచనం. 2:21వ వచనం. అప్పుడు ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు. ఎప్పుడు అనే దాన్ని జవాబును మనం ఈరోజు నేర్చుకుందాం. అది ఎక్కడుందంటే అదే అధ్యాయంలో 1 నుంచి 20 వచనాలు మనం ధ్యానం చేస్తే అర్థమైపోతుంది. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? పక్క వాళ్ళ వైపు ఒకసారి చూస్తూ నవ్వుతూ పలకరించండి. వాళ్ళని ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు చల్లగా ఉంది. దేవుని వాక్యం అంటే లేదు, భలే నిద్ర వచ్చింది. అదేందో ఏంది బాబు నిద్రపోయామని ప్రార్థన అయిన తర్వాత ఆమెను కానీ అతన్ని కానీ అడిగామనుకో, రాత్రి అంతా నిద్ర లేదంటారు. ఏం ఉండదు. ఒట్టి మాట అది. నీకు వాక్యాన్ని వినకుండా చేయడానికి దుష్టుడు వచ్చి జోల పాడుతూ ఉంటాడు పక్క నుండి. చెవులో స్టోరీ ఒకటి చెబుతాడు. ఎక్కడికో 7 నుంచి నన్ను తీసుకెళ్తాడు. ఇక్కడ ఉంచడు. పోయిన వారంలో ఏం జరిగినాయి, నువ్వేమేమి చేసావు, అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటే మెల్లిగా ఎక్కడికి వెళ్తాం? దుర్గాదేవి నిద్రలోకి వెళ్తాం. మీరు ఎవరైనా స్కూల్లో నిద్రపోతారు ఎప్పుడన్నా? ఎప్పుడు? ఇష్టం లేని టీచర్ వచ్చి పాఠం చెప్పినప్పుడు. ఇష్టం వచ్చిన మంచిగా పాటలు పాడుతూ నవ్విస్తూ జోకులు వేసే టీచర్ వస్తే ఎవరు నిద్రపోతారా? ఎవరు నిద్రపోరు. భలే ఇష్టం అవంటే మనకి. ఆయనంటే భలే ఇష్టం. ఎరా సన్ను, అంతే కదా? ఇప్పుడు నేను కూడా మీకు ఇష్టం అనుకోండి. నేను కూడా మీకు ఇష్టమైన టీచర్ని అనుకోండి. నిద్రపోకుండా దేవుని వాక్యాన్ని వినండి. ఆమేన్. హల్లెలూయా. నా గొంతు కొద్దిగా బాగుంది కదా, మారింది. 1 వారం నుంచి బాగుంది. మామూలుగా అయిపోయిందిలే. మీ అందరూ ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం 1వ వచనాన్ని ప్రారంభించుకున్నాం. When the day of Pentecost came, all the believers were gathered together in one place. ఒక చోట కూడుకున్నారు. 2 పెంతెకోస్తు అనే దినము వచ్చినప్పుడు. ఈ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. పెంతెకోస్తు అనే దినము వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరూ, అక్కడున్న వారందరూ ఒక చోట కూడియుండిరి. ఇది కొద్దిగా మీకు అర్థం అవ్వాలి. పెంతెకోస్తు, మీకు పెంతెకోస్తు అనే పండగ ఉందని తెలుసా? ఉంది అని తెలుసు ఎవరికైనా? ఇక్కడ పెంతెకోస్తు అనే పండగ ఉంది. ఎంతమంది తెలుసు ఉందని? మామూలుగా పెంతెకోస్తు పండగ ఉందని కొద్దిగా చేతులు ఎత్తండి. దెబ్బ తగలో చేతులేమి. ఉందని తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలు ఎక్కడుంది పెంతెకోస్తు అనే పండగ? అదేమన్నా తెలుసా? వెరీ గుడ్. సో పెంతెకోస్తు అనే పండగకి మరొక పేరు కూడా ఒకటి ఉంది గ్రీకు భాషలో. అదేమన్నా ఐడియా ఉందా మీకు? ఇంకొకటి గ్రీకులో ఉంది. కాదు, సారీ, దివిని అంటారు గ్రీకులో. ఇంగ్లీష్లో పెంతెకోస్తు అంటారు. దివిని అంటే గ్రీక్ పదం, ఇంగ్లీష్లో పెంతెకోస్తు అంటారు. ఈ పెంతెకోస్తు అంటే 50 దినాల పండుగ. 50 దినాల పండుగ, 7 వారాల పండుగ.
ఇప్పుడు మనందరం పాత నిబంధనలో ఉందని నేను ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ ఏం రాశాడంటే పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అంటే అంతకుముందు ఉందనే లేదనే. మనం బైబిల్ చదివేటప్పుడు కొద్దిగా డీటెయిల్గా దాన్ని చూసి అర్థమైంది. అంతకుముందు ఉందనే లేదనే దుర్గారావు? వచ్చినప్పుడు అంటే అది ఎప్పుడు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అదే అర్థం ఏముంది దాంట్లో, ఈజీ, మనం చదివితే చక్కగా అర్థమైపోయింది. వచ్చినప్పుడు అంటే అది ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. అది క్రిస్మస్ ప్రతి సంవత్సరం వస్తుందా? ఈస్టర్ వస్తుందా? సంక్రాంతి వస్తుందా? ఎంతమంది తెలుసు సంక్రాంతి వస్తుందని? బాగా చేస్తారు సంక్రాంతి. అది ఎవరి పండుగ చెప్పాలి? ఎవరి పండుగ? మనకు అదే సత్యం తెలియదు, మనదే ఆ పండుగ. ఆమేన్. ప్రథమ ఫలముల పండుగ బైబిల్లో ఉంది. ఇది పంట చేతికి వచ్చిన తర్వాత సంతోషంగా జరుపుకునే పండుగ. నా చిన్నతనంలో పంట బండి ఇంటికి వచ్చిన తర్వాత స్తుతి కూడుకు పెట్టేవాళ్ళు. మొట్టమొదట మరక వేయించిన బియ్యం నానబెట్టి బెల్లం కలిపి పలహారం పెట్టేవాళ్ళు. రంగారావు గారు మీకు గుర్తుందా? నిజమా కాదా? దాన్నే కోత పండుగ అంటారు, ప్రథమ ఫలముల పండుగ అంటారు. దాని తర్వాత వచ్చిందే పెంతెకొస్తు పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంక్రాంతి కూడా మీకు అర్థమైంది. ఈ మాటలు మనం వింటున్నప్పుడు మీకు అర్థమైంది. సో దానికోసం మనం లేవియాకాండం 23వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ లేవియాకాండం 23వ అధ్యాయంలోకి వెళ్దాం. 23వ అధ్యాయం తీసారా? లేవియాకాండం 23వ అధ్యాయం. ఎక్కడ 4 నుంచి 8 వచనాలు, 4 నుండి 8 వచనాలు ఏం చెబుతుందంటే పస్కా పండుగ గురించి చెబుతుంది. పస్కా పండుగ మీకు తెలుసా? పస్కా పండుగ ఎప్పుడు చేశారు? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల అవటానికి చేశారు. పస్కా పశువును వధించారు. దాన్ని వధించేటప్పుడు ఆ రక్తాన్ని తీసి ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఇంటి ద్వారబంధాలకి, అడ్డకమ్ములకు, నిలువ కమ్ములకు చిరకను ముంచి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ ద్వారబంధాలకు పూశారు. దోత వస్తుంది. ఆ దోత వచ్చినప్పుడు ఈ రక్తము మరక ఏ ఇంటి మీద ఉంటుందో ఆ ఇంటిని ఏం చేయదు. ఈ రక్తపు మరక లేని ఇంటిని, ఇంట్లో ఉన్న ప్రజలందరినీ నాశనం చేస్తుంది. సంహార దూత. అప్పుడు చేశారు పస్కా. పస్కా అంటే విమోచన పండగ. ఆ పస్కా బలి పశువుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. ఏం చెప్పాను మీకు? 4 నుంచి 8 వచనాలు పస్కా, 9 నుండి 14 వచనాలు ప్రథమ ఫలముల పండగ. మీరు ఇంటికి అందరూ డీటెయిల్గా చదవండి. ప్రథమ ఫలముల పండుగ. ఆ తర్వాత 15 నుంచి 22 వరకే పెంతెకొస్తు పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఖ్యాకాండము ఒకసారి ఈ 2 వచనాలు మీకు చూస్తే అర్థమవుతుందండి. సంఖ్యాకాండము 28, 26. 28వ అధ్యాయము 26వ వచనం చదవాలి. సిద్ధు గుడ్ బాయ్, సిద్ధు గుడ్ బాయ్. మరియు అనగా క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఏందంటే ఇక్కడ ఏముంది? పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఇదేనా పెంతెకొస్తు దినం రోజు అందరూ కూడింది? అందరూ కూడారా లేదా? అక్కడ 120 మంది కూడుకున్నారా లేదా? ఎందుకు? ప్రథమ ఫలముల పండగ తర్వాత పెంతెకొస్తు పండగ వచ్చింది కాబట్టి అందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ఆ తర్వాత మరొక వచనం ద్వితీయోపదేశ కాండము
16వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణములు సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని నీయవలెను. ఇది ప్రథమ ఫలముల పండుగ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక 3 వచనాలు మీకు చదువుతాను, మీకు అర్థం అవటానికి అనమాట. లేవియా కాండం 23 5వ వచనం నిదానంగా చదవండి అమ్మ, మీకు అర్థం అవ్వాలి. నాకు అర్థమైంది, మీకు అర్థం అవ్వాలి. నాకు అది 5వ వచనం. మొదటి నెల 14వ దినము సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవా పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. ఇప్పుడు మొదటి నెల ఏ నెల అంట దుర్గారావు? ఏ నెల? 14వ తారీఖు, 14వ రోజు. ఏం పండుగ? పస్కా. 15వ బాగా వినండి, 15వ తారీఖు పొంగని రొట్టెల పండుగ. ఆ తరువాత మళ్ళా కిందకి రావాలి మనం, ఒక్కసారి కిందకి 11వ వచనం. యెహోవా మిమ్ము అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిన ఆ పనులు అల్లాడింపవలెను. విశ్రాంతి దినము నాకు మరు దినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. ఇంకొకసారి 14వ వచనం. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమున మీరు రొట్టెలేమి పేలాలేమి పచ్చని వెన్నలేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. ఇప్పుడు మనం ఒకటి విన్నాం. 5వ వచనం, 6వ వచనం, 11వ వచనం. 5వ వచనంలో 14వ తారీఖు, 6వ వచనంలో 15వ తారీఖు. ఆ తర్వాత ప్రథమ ఫలములు అంటే విశ్రాంతి దినం తర్వాత వచ్చే ఆదివారం ఎన్నో తారీఖు? 16వ తారీఖు. ఇప్పుడు అర్థమైతే బాగుంది మీకు. మొదటి నెల 14, 15, 16. 16 ఇప్పుడు చెబుతానేనండి. 14వ తారీఖు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన కట్టడ ప్రకారం పస్కా సర్వమానవాళి కొరకు యేసుక్రీస్తే బలిగా అర్పింపబడిన దినం. ఆమేన్. ఆయన సమాధి చేయబడ్డాడు. పులియని రొట్టెల పండగ. ఆయన లేచాడు. ప్రథమ ఫలముల పండగ. హల్లెలూయా. 3వ దినం. మీరు ఎట్ట చెబుతారు? ఆధారం ఏది అని అడుగుతారు మీరు. నాకు తెలిసి ఈ సంగతి. వెళ్దాం పదండి, క్రొత్త నిబంధన గ్రంథం పదండి, వెళ్దాం. చూడండి బైబిల్లో 1 కొరింథీ. నాకు కాదు కదా, మీరు కూడా ఎవరికైనా చెప్పాలంటే కావాలి కదా. 15వ అధ్యాయం 1 కొరింథీలు 15వ తీసారా? 3, 4 వచనాలు ఒకసారి చదువుదాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 20వ వచనం నుంచి చదువుకున్నాను నిదానంగా అందరం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, ఇప్పుడు చదవండి పెద్దగా, ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే మనకు ఉద్యమంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రథమ ఫలం మనం ఇప్పుడు చేస్తున్నాం. ప్రథమ ఫలం కంకులని, అదని, ఇదని. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బార్లీ
యావలు ఉంటాయి కదా, అవి వచ్చాయి పనలు. ఆ పన పండంగానే మొట్టమొదటి పన తీసుకెళ్ళి దైవ సేవకునికి ఇచ్చేవాళ్ళు. ఆయన మందిరంలో పెట్టి దాన్ని 7 వారాలు కదండి, 7 వారాలు అటు తిరగేయటం, ఇటు అంటే అల్లాడింపటం, అంటే దేవునికి నైవేద్యం, హోమ బలి, హోమం వేయటం. అర్థమవుతుందా? హోమం, యాజకుడు హోమం, పూజారి హోమం. ఎవరు పూజారి? మేము పూజారులం. అందరూ పూజారులే మీరు. ఇప్పుడైతే, ఒకప్పుడు పూజారి ఒకలే. ఇప్పుడు యేసు క్రీస్తు వచ్చిన తర్వాత అందరూ పూజారులే, అందరూ సేవకులే, అందరూ యాజకులే. ఒకప్పుడు గర్భగుడని, ఇంకొక గుడని, ఇంకొక గుడని 3 అడ్డాలు ఉండేవి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు కల్వరి శిలువలో తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుచున్నాను అని తన పలుకు పలికిన తర్వాత ఏం జరిగింది? యెరూషలేములో దేవాలయపు తెర పైనుంచి కిందకు చినిగిపోయింది. ఎందుకు చీకిపోయిందా? ఏమన్నా లాగారు ఎవరన్నా? అరే ఇక తెరొద్దు, మీరు డైరెక్ట్గా నాతో ఉండండి అని దేవుడు చూపించాడు. ఆమేన్. మీకు ఇంకెవరు అవసరం లేదు, మీరు డైరెక్ట్గా నన్ను ఆరాధించవచ్చు, మీకు ఏ భేదము లేదు. అలాగా యేసుక్రీస్తు వారు మొట్టమొదట లేచాడు, ప్రథమ ఫలముగా వచ్చాడు. తర్వాత వచ్చిన మనుష్యుడు మరణము ద్వారా వచ్చెను గనుక, మనుష్యుని మరణము ద్వారా వచ్చెను గనుక ఆ మనుష్యుని ద్వారానే మృతులు పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడు తన వరస్సులోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము యేసుక్రీస్తు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా. ప్రథమ ఫలముల పండగ మనం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రథమ ఫలము ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ ప్రథమ ఫలముల పండగ అయిపోయిన 50 రోజులకి పెంతెకొస్తు పండగ వస్తుంది. ఈ పండగ వస్తుందని ఇప్పుడు అందరూ కూడుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. రెండోది, దేవుడు యేసు ప్రభు వాళ్ళకి చెప్పాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీరు యెరూషలేము నుండి అటు ఇటు వెళ్ళమాకండి, తండ్రి వలన పొందబో వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండండి, ఏకాగ్రత కలిగి ఉండండి, అక్కడే ఉండండి. కొంతమంది నైపుణ్యత లేని వారుగా మారిపోతారు. కారణం ఏంటో తెలుసా? ఒక చోట నికరంగా ఉండరు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఇక్కడే కూర్చుంటారు అనుకుంటున్నా, ఏంది కూర్చోరు, అస్సలు అలా ముడ్డి నిలవదు, అడు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. అది చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. అలా అలవాటు చేయకూడదు. మనం తల్లిదండ్రులు స్థిరత్వాన్ని నేర్పించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక పని చేసేవాడు ఇంకో పనిలోకి వెళ్ళిపోతామంటాడు, ఆ పని నచ్చలేదు అంటాడు. చదువుకునే వాళ్ళు ఈ గ్రూపు చదువుతారు, ఆ గ్రూపు నచ్చలేదని మరో గ్రూపులోకి వెళ్తారు. నీ దిశ అలాగ వెళ్ళిపోతే ఏ దిశో తెలియదు నీకు. దేవుడు క్లారిటీగా చెప్పాడు, మీరు అక్కడే ఉండండి, నేను తండ్రి దేవుడు ఇచ్చాడు వాగ్దానం, అది మీకు దొరికేంత వరకు మీరు ఎటు వెళ్ళమాకండి. ఆమేన్. యెహోవా కొరకు కనిపెట్టువారు, ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. ఆమేన్. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెడతారు, సొమ్మసిల్లగా నడిచి వెళ్ళిపోతారు. ఇది పెంతెకొస్తు పండగ రోజు మనకు రావాల్సింది. నేను ఈరోజు అంటాను, ఈ మెసేజ్కి ఒక హెడ్డింగ్ పెడుతున్నాను, ప్రతి ఆదివారం ప్రతి సంఘములో పెంతెకొస్తు దినంలా మారాలి. బలం ఉన్నంత వరకు పట్టండి చప్పట్లు మీరు. ప్రతి ఆదివారం ప్రతి సంఘములో, డినామినేషన్ భేదము లేదు, ప్రతి సంఘములో పెంతెకొస్తు పండుగ జరగాలి. పెంతెకొస్తు దినంలాగా ఉండాలి. కలిసి 150వ కీర్తన పాట ఒకటి ఉంది, నాకు కొద్దిగొచ్చి మీరు పాడండి. తంబుర సితార నాదముతో క్రీస్తుని చేరగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉండాలని నా తంబుర
ప్రతి ఉదయం ప్రభు వెలుగులతో వెదజిల్లే నీ శోధనలను ప్రమిదలుగా ప్రతి ఉదయం ప్రభు మందిరమై వెదజిల్లే ప్రమిదలుగా. చదవమ్మా. నాకు రాదని చెప్పానుగా పిల్లలు ఉన్నారు, చూసి తీసుకుని పాడొద్దు. ఎంత ఎదుగుతున్నారో మీరు. నేను ఆపేలోపు అందుకోవాలి. ఎంత చక్కని పాట అది. ఏముంది? 2-3 కూడిన చోట ఎవరుంటారంట? ప్రతి సంఘములో నువ్వు ఒక్కడవే వచ్చి ఇంకొక మనిషి కలిస్తే పెంతెకోస్తు పండగ శక్తి ఉంటుంది అక్కడ. నమ్మిన వారి గట్టిగా హల్లెలూయా. ఆ పండగ శక్తి ఉంటుంది అక్కడ. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడతారు. ఎప్పుడు? సంఘములో పెంతెకోస్తు పండగ శక్తి వచ్చినప్పుడు. ఎవరి ద్వారా? యేసే నా రక్షకుడని నమ్మి బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి ద్వారా పెంతెకోస్తు శక్తి రావాలి. ఇక్కడ ఎవరు కూడుకున్నారు? 120 మంది బిలీవర్స్. అంతేనా? మరియమ్మ బిలీవర్ కాదా? యేసుక్రీస్తు అండి. చెప్పండి. యేసుక్రీస్తుని కన్నిన మరియమ్మ గారు బిలీవరా కదా? నిజమా? బాప్తిసం తీసుకుందా? ఇక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు రంగారావు గారికి ఈ ప్రశ్నలో అని ఉంటుంది. బాప్తిసం తీసుకుందా మరియమ్మ? దేవుడు చెబుతాడు నీకు. హల్లెలూయా. సిలువలో ఉన్న 2 బాప్తిసం తీసుకోలేదు కదా, ఒకడు ఎందుకు రక్షించబడ్డాడు? ఇప్పుడు కూడా చాలామందికి రక్షణ లేని వారికి పెద్ద ప్రశ్న అది. ఇంటి యజమానే పక్కనుంటే బాప్తిసం ఎందుకు అని నేను అంటా. నేను ఇంటి యజమాని, మీరు వస్తున్నారు, నేను తలుపు తీస్తేనే మీరు వచ్చేది. నా ఇష్టం కదా తలుపు తీయాలా వద్దా అనేది. పక్కన ఉంది ఎవరు? సిలువలో రక్షకుడు, రక్షించేవాడే పక్కనుంటే ఆయనకి బాప్తిసం ఎందుకు? రా అంటే రావటమే, రెండో పని లేదు. అలాగని అందరూ యేసుక్రీస్తు ప్రక్కన 2-3 మేకులు వేసుకుని వేలాడే అవకాశం ఇక లేదు. ఆయనకి మరణించడు, ఒక్కసారి మరణిస్తాడు. ఆమె బిలీవర్స్ కూడారు అందరూ 120 మంది. 120 మంది ఎందుకు కూడారు అనేది మీకు ఇప్పుడు వివరంగా చెప్పాను. పెంతెకోస్తు అనేది ఎప్పుడు వచ్చింది అనేది వివరంగా చెప్పాను. మొదటిగా ఏమి? పస్కా, పులిన రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, 50 రోజులకు పెంతెకోస్తు పండగ. ప్రథమ ఫలం ఎవరు? యేసుక్రీస్తు. ఆ తర్వాత నువ్వు నేనే. ఆమేన్. రక్షించబడితే నువ్వు నేనే. ఇప్పుడు నా గొప్ప ఆశ ఏంటంటే ప్రతి సంఘములో పెంతెకోస్తు పండగ ప్రతి ఆదివారం జరగాలి. అప్పుడు చూసేవాళ్ళందరూ, వినేవాళ్ళందరూ అప్పుడు ప్రభువు నామమును బట్టి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారు. యేసు నామములో ప్రార్థన చేస్తారు. రక్షణ దొరుకుతుంది వాళ్ళకి. ఎవరి వల్ల? ఇప్పుడు చెప్పండి. రక్షింపబడిన నా వల్ల. చెప్పండి ఇప్పుడు. రక్షింపబడిన వారు చెప్పండి. నా వల్ల బయట ఉన్నవారు ఆ శక్తిని చూస్తారు. ఆ శక్తిని ఇక్కడ చూశారండి. ఏం చూశారు? అపోస్తుల కార్య గ్రంథం. మళ్ళీ వెళ్ళారండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 2వ వచనం నుంచి మనం చదువుకుందాం నిదానంగా. అప్పుడు ఏమైంది? ఇప్పుడు దాకా చెప్పాను కదా, పెంతెకోస్తు పండగ వచ్చింది, అందరూ ఒకసారి కూడుకున్నారు. కూడుకోవాల్సిన కారణం ఏందో కూడా మీకు చెప్పాను. అర్థమైందా? అందరూ కూడుకున్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ ఏకముగా కూడి ప్రార్థన చేస్తున్నారు. ఒకే మనస్సుతో, ఒకే ఆలోచనతో. దిశ తిప్పుదల లేదు. హల్లెలూయా. దిశ తిప్పుదల లేదు. మళ్ళీ మీకు అర్థం అవడానికి చెబుతున్నా. నేను 10th క్లాసు ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వెంటనే
మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడేనే ఫస్ట్ రంగారావు గారు నేను కూడా మెకానిక్ని స్కూటర్ మెకానిక్ చేరా సలీం మేస్త్రి దగ్గర. ఫస్ట్ మెకానిక్గా చేరా. 4 రోజులు వెళ్ళా. ఈ బురద పూసుకోవడం ఆయిల్ పూసుకోవడం పిచ్చి పిచ్చిగా ఉంది. సాయంత్రానికి రూపాయి ఇస్తున్నారు వాళ్ళు. ఈ రూపాయి నేనేం చేసుకోవాలి, నాకు వద్దని బయటకు వచ్చా. ఆ తర్వాత ఎవరో చెప్పారు తెలిసిన వాళ్ళు, మా అమ్మ వాళ్ళకి బంధువులు, మా పెద్దనాన్న ఒక ఆయన డ్రైవరు ఆర్టీసీలో, ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ద్వారా డ్రైవర్ అని కారు క్లీనర్కి వెళ్తే బాగుంటుంది, కారులో సరదాగా తిరగవచ్చురా అన్నారు. అయ్యి బాగుంది ఇది అని అప్పుడు కారు క్లీనర్కి వెళ్ళా. 9 నెలల పాటు బండి తుడిసి కడిగి టాయిల్లు కడిగి ఎక్కడంటే అక్కడ కడిగితే 3 రూపాయలు ఇస్తారు. బండి కడిగితే ఎంత ఇస్తారు చెప్పండి అందరూ? 3 రూపాయలకే వెంకటేశ్వర భవానీలో సాంబార్ ఇడ్లీ తిని ఇంటికి నడిచి వచ్చేవాడిని కేరాల. అది నా పని. రోజు 9 నెలలు చేస్తే డ్రైవర్ని అయ్యాను. అక్కడ కూడా బోరు కొట్టి మానేస్తే ఈరోజు డ్రైవర్ అనేవాడిని నేను కాదు. ఎందుకు చెప్పానంటే ఏకాగ్రత కలిగి కూడా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా అంటే పునరుద్ధానపు శక్తి ఆదివారము శుక్రవారము మేము కూడుకున్నప్పుడు నేను అనుభవించగలను అనే ఆసక్తి నీలో ఉంటే కూడుకోవటం మానవు. ఆమేన్. ఆ పాటలు పాడతారా? ఇంకా అవ్వలేదుగా. మాస్టర్ గారు పైకి వచ్చేటప్పుడు చెప్పండి వెళ్దాం. ఆ మైండ్లో ఉంటే నీకు పునరుద్ధానపు శక్తి విలువ తెలియదు. పెంతెకోస్తు అనే అనుభవం నీకు రాదు. పెంతెకోస్తు యొక్క అనుభవం నీలోకి రావాలంటే ఆ 120 మందిలో నువ్వు కూడా ఒక వ్యక్తిగా దేవుని రాజ్యం వరకు పని చేయాలి అంటే కూడుకోవటానికి ఆసక్తి చూపాలి, ఏకాగ్రత ఉండాలి. నేను వెళ్ళాలి. నేను 9 నెలలు వెళ్ళకపోతే నేను డ్రైవర్ని అయ్యేవాడినా? నేను డ్రైవర్ని అయిన తర్వాత మా రవికి పట్టింది నేను ఎప్పటికైనా కారు దోలాలని. ఒక విచిత్రం ఏంటంటే నేను కారు వేసుకుని వెళ్తే అర్థం లేకుండా సంగతి కూడా తెలియక దమామని లోనకు చూడబెట్టి అర్థం ఏడు గుద్దుకుంటాయి. వాళ్ళ ఇంటికి కారు వేసుకెళ్ళేవాడిని. సామాన్యుడు అనుకుంటున్నారు ఏంటన్నా, అది హెచ్చులు ఎక్కువలే, ఎక్స్ట్రాలు ఎక్కువ మనకి. ఉండదు చెప్పుకోవాలి కదా రారిన. హెచ్చులు ఎక్కువ, ఇది తక్కువ హెచ్చులు ఎక్కువ. వాళ్ళ ఇంటికి వెళ్తా ఎప్పుడు మామూలుగా వెళ్ళను. ఎప్పుడు వెళ్ళానంటే మామూలుగా భార్యతో తెగదెంపులు ట్రైన్లకు వచ్చి బాగా తగాదలయ్యి తాగుడు ఎక్కువైన తర్వాత సైకిల్ వేసుకుని వెళ్ళి తాగి అప్పుడు దాకా అన్ని బళ్ళు కారులే, స్టైల్ ఎక్కువ. నేను ఎందుకు ఈ మాట అని చెబుతానంటే మనము దేవుని కోసం ఏకాగ్రత కలిగి ఉంటే దేవుని శక్తిని నువ్వు అనుభవించవచ్చు. ఆమె ఎప్పుడో విజిటర్స్గా వెళ్ళి వస్తే ఎప్పటికీ నీకు పునరుద్ధానపు శక్తి తెలీదు, పెంతెకోస్తు అనుభవం నీలోకి రాదు. ఒక పేతురు వలె నువ్వు మారాలనుకుంటున్నావా? కూడుకోవడానికి బలపడాలి, ఆసక్తి చూపాలి. ఒక స్టెఫెను వలె నువ్వు మారాలనుకుంటున్నావా? ఒక ఫిలిప్పులాగా నువ్వు మారాలనుకుంటున్నావా? అపోస్తలుడైన పౌలు వలె గొప్ప సంఘాలను స్థాపించాలనుకుంటున్నావా? కూడుకోవడానికి ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. చెల్లెళ్ళు అర్థమవుతుందా? కూడుకోవడానికి ఆసక్తి. భార్య తాళం వేస్తేనే భర్త బయటికి వెళ్ళేది. భార్య లాస్ట్లో ఏం తాళం చేయి ఎక్కడో పెట్టిద్ది. రావమ్మా, ఆగు తాళం కనపడతలా, ఏంది అంత తొందర అంటారు. ఈయనకేమో పాపం వెళ్ళాలని బాధ. ఆ పాస్టర్ ఏదో ఒక మాట అంటాడు, ఎందుకు అనిపించుకోవాలని ఈయనకేమో బాధ. ఆమెమో తాళం మర్చిపోయింది. ఇలా ఉండకూడదు. మనం యెహోవా కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. వాళ్ళందరూ ఎదురు చూశారు వాగ్దానం కోసం. అప్పుడు ఏం జరిగిందంటే అసలు గొప్ప కార్యం ఇది చరిత్ర. ఎటువంటి చరిత్ర చూడండి, 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు, చదవాలి నిదానంగా చదవండి. నిండెను కనబడి వారిలో రాలగా మాటలాడసాగాడు. అంతవరకు మనం తెలుసుకున్నాం. ఇక్కడ నేను 3 విషయం మీకు తెలియజేస్తాను.
అక్కడ ఏం జరిగిందంటే గాలి శబ్దం వినబడింది. ఏం వినబడింది? పక్కలతో చెప్పండి, పక్కలను ఎటు కొట్టి గాలి శబ్దం వినబడింది. చెప్పండి తులసి, చెప్పు ఆంటీకి. గాలి శబ్దం వినబడింది. 2, అగ్ని నాలుకలాగా వాళ్ళ మీద వాలడం కనబడింది. చెప్పండి, అగ్ని నాలుకలాగా వాలడం వాళ్ళకి వినబడింది, కనబడింది. 3, వాళ్ళకి తెలియని భాషలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అన్య అంటే తెలియని, వారికి తెలియని భాష. ఎవరికి? కీర్తనకి తెలుగు వచ్చు, కానీ అక్కడ 120 మందిలో కీర్తన ఉంది అనుకో. లేదులే అనుకో, కీర్తన తెలుగులో కాదు స్తుతిస్తుంది, ఏదో భాషలో స్తుతిస్తుంది. ఏం భాష అంటే ఇక్కడ కింద ఉండే భాషలు. ఏం భాష? ఎందుకు స్తుతిస్తుందంటే ఎప్పుడైతే ధ్వని విన్నారో, ఎప్పుడైతే అగ్నిని చూడటం వాలటం చూశారో వాళ్ళలోకి శక్తి వచ్చింది. ఆమె ఇదంతా రావడానికి వాళ్ళు ఏకాగ్రత కలిసి ఉన్నారు. ఆమె ఇప్పుడు మనం మొత్తం మీద ఒక 30 మంది ఉంటారా? మనందరం కలిసి ఉన్నామా? చెప్పండి, కలిసి ఉన్నామా? మనసులు అందరూ ఏడే ఉన్నాయా? ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి కుడి చేయి లేపి హల్లెలూయా చెప్పండి. మరొకసారి నాకు డౌట్, ఇప్పుడు ఎడం చేయి లేపి కూడా హల్లెలూయా చెప్పండి. అంటే కలిసి ఉన్నారా లేదంటే? మీకు వినపడుతుంటే మీకు కలిసి ఉండట్టు, లేదు ఇంకా ఎక్కడైనా ఉన్నారంటే నా మాట మీకు వినపడదు. కలిసి ఉన్నారు వాళ్ళు, దేవుని స్తుతి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక ధ్వని, వాళ్ళు కూడి ఉన్న ఇల్లంతా ధ్వని సౌండ్ వచ్చింది, దాన్ని విన్నారు. ఆమె ఒక అగ్ని నాలుకలాగా ఒక పక్షిలాగా ప్రతి వాలి మీద వాలుతూ ఉంది, పక్షిలాగా వాలుతుంది, అది చూశారు. ఈ 2 జరగటం, తెలియని శక్తి ప్రతి మనిషిలోకి వచ్చింది. ఆమె ఈ మాటలు వింటున్నప్పుడు నీలేం కదలికి రావట్లేదా? నాకైతే ఇది చదువుతున్నప్పుడు కుర్చీ మీద కూర్చోమనిపిలా. హల్లెలూయా. ఇప్పుడు కూడా నిలబడాలంటే కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ శక్తిని మనం అనుభవిస్తున్నాం. పెంతెకోస్తు పండుగ ప్రతి ఆదివారం జరగాలంటే అది అనుభవం నీకు రావాలి. నువ్వు ప్రార్థన చేయడానికి, నువ్వు భార్యాభర్తగా పిల్లలుగా కూర్చున్నప్పుడు ఈ 4 వచనాలు చదివి ప్రార్థన చేయి, ఈ అనుభవం నీకు తెలుస్తుంది ఈ సంవత్సరం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవునికి స్తోత్రాలు. నాలోకి ఈ శక్తి నువ్వు వినపడాలి, ఆ ధ్వని నువ్వు వినాలి, అగ్ని నువ్వు చూడాలి. యోహోను ఇచ్చిన బాప్తిసం జస్ట్ బిలీవ్, నమ్మడానికి. ఐ బిలీవ్ అంటారు కదా, ఎవరంటారు? లూథరన్లో నేర్పించారు. నేను నమ్ముచున్నాను, ఏంటి? అపోస్తలుల యొక్క వాగ్దానాన్ని. నేను నమ్ముచున్నాను యేసుక్రీస్తు నా కోసం వచ్చాడని చెప్తారు కదమ్మా. వెళ్ళలేదా మీరు ఎవరు లూథరన్ సంఘానికి? అపోస్తలులు చెప్తారు కదా అమ్మ, నీకు తెలుసు కదా, మీరు చిన్నపిల్లప్పుడు ఎన్ని వెళ్ళారుగా. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, ఆయన పునరుద్ధానము నమ్ముతున్నాను, ఆయన తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను అని చెప్తారు. అలాగే ఇక్కడ ఆ రావటం వాళ్ళు చూశారు, ఆ శక్తిని పొందుకున్నారు. శక్తి ఏం చేసిందంటే వాళ్ళలో నుంచి క్రియ జరిగించింది. ఏంటి ఆ క్రియ అంటే వాళ్ళకి తెలియని భాషలో యేసుక్రీస్తుని స్తుతిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. 5-6 వచనం. అది విని చూసి కలవరపడ్డారు. ఎవరు? 5వ వచనంలో ఉంటుంది. ఎవరు కలవరపడ్డారు? 5వ వచనం చదవండి. ఎవరు కలవరపడ్డారు? ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో ఉన్నారు. అదేందో మరి విచిత్రం, నాకు అర్థం కాలే. ఇది యెరూషలేము కంట అన్ని జాతుల వారు ఆ రోజు అక్కడ ఉన్నారంట. అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేము. భక్తి గల యూదులు.
అంటే వీళ్ళందరూ వలస వెళ్ళిపోయినారు. నేను అనుకుంటున్నాను దీని గురించి ధ్యానం చేసినప్పుడు మేబీ వీళ్ళు రొట్టెల పండగకు వచ్చారేమో అనుకుంటున్నా కదా. ఇప్పుడు పిలుస్తారు కదండి పండగకి, మనం అందరు ఇళ్ళకి రారు. ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ సెలవులకు వస్తారా రారా? అప్పట్లో యెరూషలేములో కూడా పండగ జరిగేది కదా, ప్రథమ ఫలముల పండగ. ఈ ప్రథమ ఫలముల పండగకి మేబీ ఈ యూదులు, భక్తులు గల యూదులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, అన్ని దేశాల వాళ్ళు యెరూషలేముకి వచ్చారు. వీళ్ళందరూ ఈ శబ్దాన్ని విన్నారు. వీళ్ళు కేకలు వేస్తూ వేరే వేరే భాషల్లో మాట్లాడుతూ విన్నారు. వచ్చేసి చూస్తున్నారు ఆశ్చర్యంగా. హల్లెలూయా. వచ్చేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ తర్వాత 7-11 వచనాలు. వింటున్నవారు ఏ భాష వారో ఆ భాషలో యేసుక్రీస్తు యొక్క గొప్పతనమును వివరిస్తూ ఉన్నారు. వింటున్నవారు ఏ భాష వారు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ. ఇప్పుడు నేను యెరూషలేములో ఆ రోజు వెళ్ళాను రవి, నేను ఆ కార్యం జరిగేటప్పుడు నేను వెళ్ళాను. నేను ఎక్కడి నుంచి వెళ్ళాను? ఇండియా, ఆంధ్రప్రదేశ్, చీరాల నుంచి వెళ్ళా. నాకేమొచ్చు? తెలుగు. అక్కడేంటి హీబ్రూ భాష వాళ్ళందరూ మాట్లాడతారు, లేకపోతే గ్రీకు మాట్లాడచ్చు, అరబిక్ మాట్లాడచ్చు, తెలీదు. కానీ వాళ్ళందరూ గలలీయులు. ఎవరు వాళ్ళు? గలలీయులు. విద్య లేని పామరులు, కొంతమంది విద్య ఉన్నవారు. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ 120 మంది. నేను అక్కడికి వెళ్తే ఆ 120 మందిలో ఒక ఆయన అంటున్నాడు, గొప్ప యేసయ్యా నీకు స్తోత్రము నాయనా, నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు, నా కోసం చేసిన సిలువ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు అంటున్నాడు. నేను బెత్తరపోయా. ఒరే ఇక్కడ వాళ్ళకి తెలుగు ఎవరికి వచ్చురా అని అనుకుంటా నేను. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలా ఆశ్చర్యపోయారు అక్కడ వాళ్ళు. ఎవరైతే చూడటానికి వస్తున్నారో, సుజాత అర్థం చేసుకో, ఎవరైతే చూడటానికి, తమిళనాడు నుంచి ఒక ఆయన వచ్చాడు నాతో పాటు ఫ్రెండ్ వచ్చాడు అక్కడికి యెరూషలేము. అక్కడ ఒక ఆయన ఆ 120 మందిలో రొమ్మ రండ్రి నల్లదేవా రొమ్మ రండ్రి అంటున్నాడు. ఏమంటాడు? ఈయనేమంటాడు? ఒరే నాది తమిళ్ కదా, ఇతనికి తమిళ ఎలా వచ్చు అని అంటున్నాడు. హల్లెలూయా. ఫారినర్ ఒక ఆయన వచ్చాడు, అమెరికా ఆయన నుంచి చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, మైటీ గాడ్, ప్రైజ్ అంటున్నాడు. ఒరే నాయన ఈయన ఎందుకు? నాది కదా ఇంగ్లీష్. ఈ 120 మందిలో ఇంగ్లీష్ వాళ్ళు ఎవరున్నారు? హల్లెలూయా. కనుక అర్థమైందా? మీకు అర్థమైతే చాలా మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఏ భాష వాళ్ళు వచ్చి వింటున్నారో ఆ 120 మందిలో వినేవాడికి అర్థమయ్యే రీతిలో వాళ్ళు భాష మాట్లాడుతున్నారు. ఇది అన్య భాష. ఆమేన్. ఏమొచ్చింది అప్పుడు? భయం పుట్టింది వీళ్ళకి. ఏమవుతుందిరా బాబు, ఇక్కడ ఏమైపోతుంది? 120 మంది 120 రకాల భాషల్లో మాట్లాడుతున్నారు. ఏంటి ఏమైపోతుంది? అర్థమవుతుంది. మాట్లాడేవాడికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, అది రాయలా బైబిల్లో. ఆమేన్. వినేవాడికి అర్థమైంది, భయపడ్డారు. అప్పుడు అంటారు వినేవాళ్ళు అంటున్నారు, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడటం మనం వింటున్నామే, ఇదేమి ఆశ్చర్యం కదా. పార్దీలు, మాదీలు, ఎలామీలు, మెసపోతిమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములందు వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమాల నుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరమీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలో దేవుని కార్యములు వివరించుట వినుచున్నామే అని చెప్పుకున్నారు. అది దేవుని శక్తి. ఆమేన్. మనం ఎప్పుడైనా సంఘంగా కూడుకున్నప్పుడు ఈ శక్తిని పొందామా? ఏమండి, మనం పొందుకోకపోతే ఎలాగా? మనం పొందుతున్నప్పుడే చుట్టుపక్కల వారు ఆ ప్రభువును బట్టి పశ్చాత్తాపడతారు. ఇది కదా దేవుని శక్తి, ఇది కదా దేవుని యొక్క గొప్ప కార్యం.
హల్లెలూయా స్తుతి మహిమ అన్నట్టు బైబిల్ పట్టుకుని రావటం, అందరూ ఓపెన్ చేశారు కదని మనం ఓపెన్ చేసి దిక్కులు చూడటం, అందరూ మూసారు కదని మూయటం, బాగున్నారా, ఏం చీర తెచ్చారు, ఏం కూర ఉండేదని అడగటం, వెళ్ళొస్తాము, డేట్లు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ పెంతెకోస్తు యొక్క అనుభవం నీలోకి రాదు. ఈ సంవత్సరం దేవుడు నూతన కార్యాలు మనలో ప్రారంభించాడు. నమ్మిన వారికి ఎదుగు చప్పుడు పడతాం. హల్లెలూయా. సంఘములో ప్రారంభించాడు, నీ వ్యక్తిగత జీవితంలో ప్రారంభించాడు, నీ కుటుంబంలో ప్రారంభించాడు. అందుకే నీకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నాడు ఆయన. ఆశ్చర్యం కదా అది. మనం కలకట్ట వెళ్ళాము, అక్కడ ఉన్న జనుల్లో తెలుగులో కొంతమంది దేవుని స్తుతిస్తుంది. ఆశ్చర్యం, ఏం పరిగెత్తుకుంటే అయిపోగానే వెళ్ళి అన్న బాగున్నావా, తెలుగులో మాట్లాడామంటే ఆయనకు తెలుగు రాదు. అప్పుడు నీకు ఎలా ఉండుద్ది? నువ్వు నాకు తెలుగులో స్తుతించావు, దేవుని ఆత్మతో. నాకు తెలియదు అది తెలుగు అని కూడా అంటాడు. అప్పుడు నాకు తెలియదండి అది తెలుగు అని అన్నాడు అనుకో, నీకు ఎలా ఉండిద్ది? అలానే జరిగింది. పెంతెకోస్తు పండగ దినం. ఆమేన్, హల్లెలూయా. మరి ఎంతమంది కదా మనం వచ్చాము, వీళ్ళేంద్రా మన భాషలో దేవుని స్తుతిస్తున్నారు, ఏమైద్దో, ఇది ఎటు తీసుకుపోయిద్దో, ఏ గొప్ప అవాంతరాలు జరుగుతాయో అని ఒకళ్ళు అంటే, ఇంకొకళ్ళు అంటారు అరే వీళ్ళు తాగి వచ్చినట్టున్నారా అని అన్నాడు. ఉంటాడుక పని పాట లేకుండా విమర్శించడానికి ఖాళీగా కూర్చునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఏం పని ఉండదు, తినటం విమర్శించటం, తినటం విమర్శించటం, ఇంకా రెండో పని ఉండదు వాళ్ళకి. విమర్శించడం ఈజీ పని కదా, విమర్శించడం ఈజీ పని. విమర్శించే వాళ్ళు అక్కడ ఉండదు. ఒరే తాగి వచ్చినట్టున్నారు రాయన, టైం చెబుతుంది. నేను కొన్ని అంటే దీంట్లో టైం లేదు, జామ్ అయినా కాలేదని నేను కొన్ని రెఫరెన్స్లో చూస్తే 9 అయిందంట. ఎప్పుడు? ఉదయం 9 గంటలకు తాగుతారా? అప్పుడు అన్నాడు. ఇప్పుడు వద్దాం మనం సబ్జెక్టులో ఒకసారి. బైబిల్లో ఉన్నవారు తీయండి 2వ అధ్యాయం. ఇంకా కొద్ది నిమిషాల్లో మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 14వ వచనం. ఇక మా పెద్దన్నయ్య వచ్చాడు ఇప్పుడు. ఎవరైనా? పేతురు గారు. హల్లెలూయా. నాకు భలే ఇష్టం పేతురు గారు అంటే. ఎందుకంటే ఆయన నీళ్ళ మీద నడిచాడు, దేవుని శక్తితో గాలిలో నడుస్తూ ప్రభువుని అందరూ నమ్మేటట్టు మనం సూచక్రియలు చేయాలి. చెప్పండి ఆమెనని. ఎక్కడ? ఆయన నీళ్ళ మీద నడిచాడు. నువ్వు నేను ఎక్కడ నడవాలి? ఊరకు నడవటం కాదు, నడిచినందుకు యేసయ్య దేవుడు అని కొంతమంది తెలుసుకోవాలి. అది మనం ఎందుకు నడిస్తే ప్రయోజనం ఏముంది? అందుకని ఆయన నాకు ఫేవరెట్. ఏమంటున్నాడు? అయితే పేతురు ఆ 12 మందిలో 11 మందిలో 12వ మందిగా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఎట్లా, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురం మన సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాట వినండి. ఇదంతా మీకు అర్థం అవ్వాలి. దయచేసి మీ చెవులు నా వైపు చూపించండి, వినండి. ఏంటి ఏమన్నాడు? మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇది ప్రవచనం. ఎవరికిది? శేఖరబాబుకో, చర్చిలో కొంతమందికో, హైదరాబాదులో కల్వరిగా ఉన్న సతీష్ గారికో, బెల్లంకొండలో ఉన్న ఆయనకో, జాన్ వెస్లీ గారికో. అదే పెద్ద పెద్ద పాస్టర్ల కోసం కాదు ఇది. ఎవరికి? యావేలు ప్రవక్త వాళ్ళ కోసమో నా కోసమో ప్రవచించింది కాదంట. చెప్పండి చూడండి. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. ఎవరి మీద? మేబీ మీరు రక్షించబడకపోయినా మీ మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. నమ్మిన వారికి ఏంటి చప్పులు కొట్టండి. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. ఎందుకంటా మేము పేతురు గారు వాక్యం చెప్పడానికి అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో ఎవరు పిలిపించుకున్నారు? బైబిల్ తీస్తున్నారు, ఎవరొస్తున్నారా చెప్పాలి నాకు వెంటనే. కొర్నేలి. నేను చెబుతాలే, మీరు చెబుతారని నేను వెయిట్ చేస్తాను.
కొర్నేలి ఆయన అన్యుడు, ఏ రోజు ప్రార్థనకి వెళ్ళలా, సంఘమే లేదు, ఆయనకి సంఘమే లేదు, సంఘస్థుడు కాదు, విశ్వాసి కాదు. కానీ యేసయ్య అంటే ప్రేమ కార్యాలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, ప్రార్థన కూడా చేస్తాడు. మధ్యాహ్నం తిని పొడుకోడు ఆయన. మనకు చెడ్డ అలవాటు ఉంది, ఒకసారి నీరసం వచ్చి తూగుతూ ఉంటాం. ఆయన పొనుకోడు. మోకాళ్ళు వేయటం కుదరకపోతే మంచమైనా పట్టుకుని మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేస్తాడు ఆయన. అప్పుడు దేవదూత వచ్చి, కొర్నేలా నువ్వు మంచోడివి, నీకు ఒకటి తక్కువ ఉంది, అది తెలవాలంటే పేతురుని పిలిపించుకో, ఉప్పేలో ఉన్నాడు అన్నాడు. మనుషుల్ని పంపించి పేతురుని పిలిపించాడు. పేతురు వచ్చే వరకు ఇంట్లో అందరిని కూర్చాడు. వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళరు. పేతురు వాళ్ళతో వాక్యం మాట్లాడుతూ ఉండగా అందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని భాషలతో మాట్లాడారంట. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నారా? అప్పుడు పేతురు అన్నాడు, నీళ్ళకు ఆటంకము కలగకుండానట్లు మీరును బాప్తిసము పొందుడి. ఆమేన్. మనుషులందరి మీదకి అంత్య దినాల్లో దేవుని ఆత్మ వస్తుందండి. నీకు ఆశ లేదు కాబట్టి ఇంకా నువ్వు పొందుకోవాలి, అంతే, ఏమి లేదు, అంతే. దప్పిక ఉన్నవారులారా నా యొద్దకు రండి, మీ దప్పిక నేను ఎవరికి మంచిళ్ళు అయితే వాళ్ళు వస్తారు. అది దేవుని యొక్క ఆశ. నీకు లేదు, అందుకే నువ్వు ఆదివారం 12 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు లేటుగా వచ్చేస్తావు. సారీ. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడా, నన్ను నేను ఉద్దేశించుకుని మాట్లాడతాను. ఈ మాట నా భార్యతో కూడా అంటానే, అమ్మ అనుకుంటాం మనం, నా పిల్లలతో కూడా అంటాను. దేవుని రాజ్యం కోసం దేన్ని అడ్డంగా పెట్టుకోమాకండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం మొత్తం చదవండి, ఆడుంటాయి. దేవుని రాజ్యం కోసం దేన్ని అడ్డం పెట్టుకోమాకండి. అట్లా ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు దేవుని శక్తి మనం అనుభవిస్తాం. అప్పుడు మన పక్కవాడు ఎప్పుడు మారుతాడని మనం భయపడాల్సిన అవసరం, ఖచ్చితంగా మారుతాడు. ఎందుకంటే నీవు దేవుని పునరుద్ధానపు శక్తిని అనుభవిస్తావు, అంతే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు శక్తిని పొందుకుంటూ ఉంటావు. నీలో గొప్ప శక్తి, ఆ శక్తి నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఉపదేశపు శక్తినిస్తుంది, సువార్త చెప్పాలని ఆశను దయచేస్తుంది, నీతిగా బ్రతికి అందరికీ నా జీవితాన్ని చూపించాలని ఆశ కలిగిస్తుంది. అబద్ధం రాదు, మోసం తెలియదు, ప్రేమే, ఏమీ రాదండి, మనకి ఏమీ రాదు. ఇది పేతురు గారు అంటున్నాడు. ఏమంటున్నాడంట పేతురు గారు? ఏమంటున్నాడా? చదవండి అక్కడ. సర్వజనుల మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇప్పుడు విభజించాడు. మీ కుమారులు కుమార్తెలు, తిమోతి ఇటును, మీ కుమారులు కుమార్తెలు ప్రొఫెసీలు చెబుతారు, జరగబోయేదని చెబుతారు. మీ యవనస్తులు అబ్బా విజన్స్, దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు, అయ్యో వృద్ధులారా మీరేం చేస్తారు? కలలు కంటారంట. ఎవరిని వదల్లా దేవుడు, అందరి మీదకి ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఆ దినములలో మీ దాసుల మీదను దాసురాండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరించదును గనక ప్రవచించెదరు. మా మీద, మా భార్యల మీద ఆత్మను కుమ్మరిస్తాడు గనక మేము కూడా ప్రవచిస్తాం. హల్లెలూయా. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో జరగాలి. ఆల్రెడీ కింద ఉన్నాయి, ఏం జరిగినాయి? జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఆకాశము నందు మహత్కార్యాలు, భూమి కింద సూచక్రియలు, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరిని కలుగు చేస్తున్నాయి. ప్రభు ప్రత్యక్షము ఆ మహాదినము రాకముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తమయముగాను మారతాడు. జరుగుతున్నాయి. కానీ ఆదివారము పెంతుకొస్తు అనుభవం రావట్లా. పూనకాలు వస్తున్నాయి కొంతమందికి ఆదివారం. ఈ మాట అంటే కొంతమంది బాధపడవచ్చు, బాధపడితే నిజం చెప్పడానికి మనం భయపడి. హల్లెలూయా. పూనకాలు వస్తాయి కొంతమంది, ఎందుకు ఎగురుతారో తెలియదు, ఎందుకు కేకలేస్తారో తెలియదు.
వాళ్ళ బట్టలు ఏమైపోతాయో తెలియదు. ఏమండి, పరిశుద్ధాత్మదేవుడు విచ్చలవిడిగా ప్రవర్తించడు. పరిశుద్ధాత్మదేవుడు క్రమముగా ఉంటాడు. ఆమె పరిశుద్ధాత్మదేవుడు వివేచన కలిగిస్తాడు. నేనేంటో నాకు తెలుసు, నేనేంటో తెలియకుండా మట్టుకున్నాను, నన్ను నేను అదుపు చేసుకోగలిగిన శక్తి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇస్తాడు. ఆమె ఒకవేళ కొన్ని నేను బయటికి చెప్పేసాను కొన్నిసార్లు, కొంతమంది మన సహోదరులు తెలుసు. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాము, ప్రార్థన చేస్తున్నాం, ఈయన పోయిద్ది, ఈయన పోతాడు అని నాకు చెప్పాడు అనుకో దేవుడు, నేను ఆయన చెబితే అట్టుండిద్ది, నన్ను బయటికి రానిస్తారా? అంటే ప్రార్థన చేయమంటే రాదు, ప్రార్థన చేసి పోరా బాబు, నేను పోయే సంగతి నీకు ఎందుకు అని. కానీ నిజమే. ఆమె హల్లెలూయా, నిజమది. జరిగించాడు దేవుడు. దేవుని ఆత్మ మన మీద ఉంది. పొందుకుంటావా పొందుకోవా నీ ఇష్టం. హల్లెలూయా. ఒకసారి అందరూ లేచి పడతాం. పెంటెకోస్తు అనుభవం ఈ ఆదివారంలో అనుభవించాలి. 2 వినాలి, చూడాలి. ఆ శక్తిని నువ్వు పొందుకుని నీవు మాట్లాడాలి. నీవు మాట్లాడాలి. మరి ఈ సమయంలో ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటే మొదటిగా కళ్ళు మూసుకో. చేతులు ఎత్తగలిగి